ఇలా వాళ్ళు తలుచుకునేది ఉంటే వాషింగ్టన్ సుందరు నితీష్ కుమార్ రెడ్డితో కూడా సెంచరీలు కొట్టించేటోళ్ళే. కానీ మనకు ఆ లీడ్ 280 ఎక్కువ అని డిక్లేర్ ఇచ్చి మనల్ని విసికిళ్ళు. చెప్పిన కదా చేస్ భయ్యా, మీతోని ఆట 3 రోజులల్లా ముగిస్తామని. ఇచ్చిన మాట ప్రకారం 3వ రోజు ఇంకొక సెషన్ మిగిలిండగానే మిమ్మల్ని విసికినాం. అట్లుంటుంది మనతోని. నువ్వేమనుకోనంటే మా సైడ్ నుంచి మీకు ఒక చిన్న రిక్వెస్ట్. చిన్నదేంది, ఎంత పెద్ద రిక్వెస్ట్ అని యాక్సెప్ట్ చేస్తాం. మీరు మా అతిథులు, ఏందో చెప్పు చేసి భయ్యా. అడగాలంటే ఏదోలా ఉంది కానీ అడగలేకపోతున్నా. మీరు మీ ప్లేయింగ్ లెవెల్ ఎట్లయినా గా పాడికల్లు, జగదీశను, అక్షర్ పటేలు, ప్రాసిద్ కృష్ణ వీళ్ళని ఆడిస్తలేరు కదా. నెక్స్ట్ మ్యాచ్లో ఈ 4గురిని మాకు ట్రాన్స్ఫర్ చేసిల్లనుకో మన మ్యాచ్ మంచిగా టైట్గా ఉంటుంది. మంచిగా మీ వల్ల కూడా ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. తర్వాత మీ ప్లేస్ని మీకు ఇచ్చి మేము సపరేట్గా ఇంటికి పోతాం. మీకు ఇవ్వాలనే మాకు కూడా ఉన్నది చేసు, కానీ దానికి క్రికెట్ రూల్స్ ఒప్పుకోవు. ఇదేమన్నా గల్లీ క్రికెటా? అటోళ్ళని ఇటు ఇటోళ్ళని అటు ట్రాన్స్ఫర్ చేసుకొని ఆడడానికి? కావాలంటే మీ పిల్లగాళ్ళందరినీ మేము ట్రైనింగ్ చేసే దగ్గరికి రమ్మని చెప్పు, మంచిగా ట్రైనింగ్ ఇస్తా. తమ్ముళ్ళు, నేనేం చెప్పినా గిసొంటి టీంలతోని మళ్ళా ఆడే ఛాన్స్ దొరకది. ఉన్నదే 2 టెస్ట్ మ్యాచ్లు, అలా కూడా మనకు ఒకటే ఇన్నింగ్స్ బ్యాటింగ్ దొరుకుతుంది. సెంచరీలు, హాఫ్ సెంచరీలు కొట్టుకోలేవే అని చెప్పిన. జైస్వాల్ తమ్ముడేమో తొందరపడి అవుట్ అయ్యాడు. సాయి సుదర్శన్ తమ్ముడేమో కనీసం హాఫ్ సెంచరీ కూడా కొట్టలేదు. మీ ఇద్దరు నెక్స్ట్ మ్యాచ్లో ఖచ్చితంగా సెంచరీలు కొట్టాలి. సెంచరీ కాదు రాహుల్ భయ్యా, ఈసారి చూడు, మనం కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే డబుల్ సెంచరీ ఖచ్చితంగా చంపుతా. ఐపీఎల్లో ఎసొంటి ఇన్నింగ్స్లు ఆడిన రాహుల్ అన్న ఇక్కడికి వచ్చినాక ఏమైందో అర్థమైతలేదు. వెస్టిండీస్ మీద కూడా తొందరగా అవుట్ అయినా. అసలే మళ్ళీ నెక్స్ట్ సిరీస్ సౌత్ ఆఫ్రికాతో ఉన్నది. ఖచ్చితంగా ఈ నెక్స్ట్ ఇన్నింగ్స్లో సెంచరీ చంపాల్సిందే. గంభీర్ అన్న, మనం ఎందుకని ఈ వెస్టిండీస్తోని కేవలం 2 మ్యాచ్ల టెస్ట్ సిరీసే ఆడాలి? ఒక 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడితే మన పిల్లగాళ్ళందరూ మంచిగా సెంచరీలు కొట్టుకుంటారు, వికెట్లు తీసుకుంటారు, రికార్డులు సృష్టిస్తారు కదా. గెలుతాముడు, మనం ఈ వెస్టిండీస్తో ఆడేదే ఎక్కువ. మళ్ళీ ఇది మన హోమ్ సిరీసు. మనం కనుక వీళ్ళతోని 2 మ్యాచ్ల కంటే ఎక్కువ మ్యాచ్లు పెట్టుకున్నాం అనుకో, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వీళ్ళందరూ ఏమంటారంటే చిన్న టీంల మీద మ్యాచ్లు ఆడి డబ్ల్యూటీసీ ఫైనల్కి వచ్చిల్లని అంటారు. అలాంటి మాటలు బావుడు ఎందుకు చెప్పు. అందుకే పెద్ద పెద్ద టీంలను విసికే డబ్ల్యూటీసీ ఫైనల్కి పోదాం. నువ్వేం టెన్షన్ పడకు. నీ పని మంచిగా ఉన్నది జడేజా బ్రో. నువ్వు ఎంత మంచిగా ఆడినా నీ కెప్టెన్సీ ఇయ్యరు. నీ కెప్టెన్సీ ఇచ్చేదాకా నువ్వు రిటైర్మెంట్ ఇయ్యవు. 40 సంవత్సరాలు వచ్చినా మంచిదే. నాకు కెప్టెన్సీ ఇచ్చేదాకా నేను ఆడుతూనే ఉంటా. కనీసం ఒక 2 సిరీస్లనైనా నేను ఫుల్ టైం కెప్టెన్సీ ఇవ్వాలి, అప్పుడే రిటైర్మెంట్ ఇస్తా. కరెక్ట్ సిరాజ్ బ్రో, మీ బౌలర్లకు కూడా వికెట్లు తీసుకోవడానికి ఇదే సువర్ణ అవకాశం. మాకైనా బ్యాటింగ్ చేయడానికి ఒకటే ఇన్నింగ్స్ దొరుకుతుంది, మీకు మాత్రం బౌలింగ్ చేయడానికి 2 ఇన్నింగ్స్లు దొరుకుతాయి. మీరు ఎన్ని వికెట్లు కావాలంటే అన్ని వికెట్లు తీసుకోవచ్చు. పోయిన నెలలో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ నాకే వచ్చింది. ఈ నెలలో కూడా నాకే రావాలి, అదే నా టార్గెట్. 10 వికెట్లు తీద్దాం అనుకున్నా కానీ 3 వికెట్లతోని మిస్ అయింది. నెక్స్ట్ మ్యాచ్లో ఎట్లయినా 10 వికెట్లు తీస్తా. జూరల్ భయ్యా, అటు ఇటు చేసి టెస్టులల్లో ఫస్ట్ సెంచరీ చంపినావు కదా. పాపం పంత్ ఇంజురీతో బయటికి పోయిండో లేదో, నువ్వు టెస్టులలో స్పాట్ ఫిక్స్ చేసుకునేటట్టున్నావు కదా. ఏం చేస్తాం గిల్ భయ్యా, ఇంగ్లాండ్ నన్ను వికెట్ కీపర్గా వాడుకున్నారు తప్ప ఒక్కసారి కూడా బ్యాటింగ్కి ఛాన్స్ ఇవ్వలే. ఇక దొరకక ఛాన్స్ దొరికింది. మళ్ళీ నన్ను బయటికి పంపించాలంటే భయపడాలి, గట్లాడతా. నెక్స్ట్ మ్యాచ్లో కూడా సెంచరీ చంపినావంటే నిన్ను ప్లేయింగ్ లెవెల్లోకి ఎవరు పక్కకు పెట్టలేరు జూరేలు. నా దాకా బ్యాటింగ్ వచ్చిందంటే సెంచరీ కొట్టేదాకా వదిలిపెట్టా. హోపు, ఈ టెస్ట్ మ్యాచ్ మనం ఓడిపోయినందుకు కూడా నాకు బాధ అనిపించలేదువే. కానీ లీడ్ 280 ఉన్నప్పుడు వాళ్ళు డిక్లేర్ ఇచ్చి మనల్ని బ్యాటింగ్ చేయమన్నారు చూడు, అది కూడా ఇంకా 3 రోజుల ఆట మిగిలి ఉన్నప్పుడు వీళ్ళు చేసిన ఇన్సల్ట్ నేను తట్టుకోలేకపోతానవే. ఇప్పుడు వాళ్ళు ఇన్సల్ట్ చేసిల్లని మనం మంచిగా కంబ్యాక్ ఇస్తామా ఏంది? ఎట్లయినా అది మన వల్ల అయ్యే పని కాదు. వాళ్ళు ఏం చేసినా ఎట్లా ఓడించినా సైలెంట్గా భరించి ఇంటికి పోవడం తప్ప మనం ఏం చేయలేము. అట్లెందుకు అనుకుంటానువే, కనీసం కాంపిటీషన్ ఇవ్వడానికైనా ట్రై చేయండి. నెక్స్ట్ మ్యాచ్లో, టెస్ట్ మ్యాచ్లో ఎంత ఓపికతో ఆడితే అంత గెలిచే ఛాన్స్ ఉంటుంది. బ్యాటింగ్లో మీ ప్లేయర్లను అవుట్ కాకుండా నిదానంగా ఆడమని చెప్పు. బౌలర్లని వికెట్ల కోసం సీరియస్గా ట్రై చేయమని చెప్పు. గికే బాయ్స్, నేను మీ నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిన్నో మీరు అదే చేసిళ్ళు. నెక్స్ట్ మ్యాచ్లో కూడా మీరు గిట్లనే మంచిగా ఆడి వెస్టిండీస్ని విసికి నెక్స్ట్ జరగబోయే సౌత్ ఆఫ్రికా సిరీస్కి సిద్ధంగా ఉండాలి.